అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప శాశ్వత కాలము మీకు తోడైండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వోన్నతుడు ప్రభు దైవాలను మనము సజీవులుగా ఉన్నామండి. ప్రియులారా, దేవుని వాక్యము మన జీవితంలో మనకు ఆరోగ్యాన్ని, జీవాన్ని ప్రసాదిస్తూ ఆయుష్ను కలుగజేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కనుక దేవుని వాక్యముతో మన జీవితము ముడిపడి ఉండటం మనకు ఎంతో ఆశీర్వాదం. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యము ద్వారా మనం మాట్లాడుకుందాము. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మహారాజు అయినటువంటి దావీదు గారు ఈ కీర్తనను ఎంతో చక్కగా ప్రభు పట్ల గొప్ప విశ్వాసము కలిగినటువంటి వాడై పలుకుచున్నటువంటి చక్కని మాటలు. ఇది గొప్ప ఆశీర్వాదమై ఉన్నది. ప్రియమైనటువంటి స్నేహితుడా, నీ కోరికను సిద్ధింపచేసేవారు ఎవరు అంటే, భూమి ఆకాశాలను కలుగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభువారే తప్ప మరొకరు కారు. ప్రియులారా, మనుషుల్లో ఉండేటటువంటి కోరికలను దేవుడు సిద్ధింపచేస్తారు, అంటే జరిగింపచేస్తారు, ఆ కోరికలను తీరుస్తారు. ప్రియులారా, తీర్చేటటువంటి అవకాశాలు కల్పిస్తారు. కారకుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడే. దేవుని పోలికలో ఉన్న నరుని అవసరాలు తీర్చడానికి దేవునిపై ఎంతో మానవుడు విశ్వాసం ఉంచాలి. దేవునికి బాధ్యత ఉన్నది. ఆయన పోలికలో సృజించబడిన మన యొక్క అవసరాలు తీర్చడానికి, అక్కరలు తీర్చడానికి. అందుకే ఇక్కడ భక్తుడై ఎంతో విజ్ఞాపన చేసేటటువంటి దావీదు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ చక్కని మాట పలికారు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అన్నారు. ప్రియులారా, మన మనుషులం గనుక దేవుడు మనకు ఆలోచననిచ్చారు. ఆయన యెషయా గ్రంథంలో ఆలోచనకర్త అని వ్రాయబడింది. మానవులందరి కొరకు ఆలోచించే ఆలోచనకర్త, సృష్టి అంతటి కొరకు ఆలోచించే ఆలోచనకర్త. ఆయన ఆలోచనలో ఉన్నటువంటి సృష్టిని ఆయన కలుగజేశారు. ఆయన ఆలోచన చొప్పున మానవ నిర్మాణము ఆయన గావించిన వారై ఉన్నారు. ఆయన ఆలోచన చొప్పున నరులను, అనగా పడిపోయినటువంటి మానవుణ్ణి మరలా లేపుటకై ఈ లోకానికి ఆయన వేంచేసి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన నిమిత్తమే ప్రోక్షింపజేసి ఆయన ఘనమైనటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చారు. ప్రియులారా, మనమంతా దేవుని ఆలోచనలో ఉన్నాము. దేవుని ఆలోచనలో ఉన్నాము కనుక దేవుని పోలిక చొప్పున భూమి మీద సృష్టించబడ్డాము. సృష్టించబడినటువంటి మన ఆలోచనలను ఆయన సఫలపరచువారై ఉన్నారు. గనుక అట్టి ఆలోచనకర్త అయిన సర్వోన్నతుడు ప్రభువుకు మనము రుణపడి నిత్యము ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాము, ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, అట్టి ప్రార్థన దేవుడు ఆలకించి మన మనవులను సిద్ధింపచేస్తూ, మన ఆలోచనలను సిద్ధింపచేస్తూ తన కృప మనకు అనుగ్రహించువారై ఉన్నారు. అట్టి దేవదేవుని యొక్క కృప మనకు శాశ్వత కాలము తోడైండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ పోలికలో సృజించబడినటువంటి మనుష్యుల యొక్క ఆలోచనలను సిద్ధింపచేసే మహాదేవుడు గనుక నీ చిత్తములోనున్నటువంటి మా ప్రభువా, సమస్త కార్యములను నరుల ఎడల ప్రభువా న్యాయరీతిగా జరిగిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, కృపచూపుతూ వర్ధల చేయండి. ఎంత మానవుడు భక్తిగా ఉన్నను దుష్టుడైన అపవాది ఏదో ఒక రీతిని ప్రభువా ఇదిగో నీకు దూరస్తునిగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కనుక నీవే ప్రభువా ప్రతి ఒక్క మానవుని ఆత్మను కూడా రక్షించుమని
కనికరించుమని, కంచివేయమని, కృపచూపుమని, దయచూపుమని, ప్రతి ఒక్కరిని రక్షించి రాకడ కాయతపరచుమని పరిపూర్ణుడు మహారాజోగు యేసు నామంలో ప్రార్థించి నీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి కృప శాశ్వత కాలము తోడైండుగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.